నెగిటివ్ నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఇక్కడ. ఈరోజు అతను ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం. ఎందుకు ఈ రెచ్చగొట్టుకోవటం? నీ వెనకమాల ఎవరున్నారు? లేకపోతే రెచ్చగొట్టడమే నీ నైజమా నాగేశ్వర్? ఈ ప్రశ్నలకు ఒకసారి సమాధానం మనం ఈరోజు శోధిద్దాం. నన్ను సుదర్శన్ రెడ్డి గారు చాలా రోజుల క్రితం అడిగారు, అసలు కలిసినప్పుడు, ఇంకా బయట ఎందుకున్నావు, జైల్లో లేవా అని. అంటే నాకు తెలియదు సార్, మరి ఇంతవరకు పెట్టలేదు అన్నా. సో దానికి సిద్ధమే. ఈ మధ్య నేను నా భావప్రజ్ఞ స్వేచ్ఛతో ఏదో మాట్లాడితే నా పైన కేసులు పెట్టారు. అది కూడా ఎక్కడంటే సర్పవరం, ఇంద్రపాలెం అని కాకినాడలో పెట్టారు. ఏమైనా కేసులు అంటే, ఒకటి, ఈయన వల్ల సమాజంలో భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయని. నా వల్ల ఒక్క దోమ కావాలి, ఒక్క ఈగ కావాలి, కానీ భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయి. రెండు, ఈయన వల్ల కులాలు కత్తులు, కటారాలు, తుపాకులు, ఆయుధాలు పట్టుకుని కొట్లాడుకుంటున్నారు. ఈయన వల్ల సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. అందువల్ల ఈయన కనీసం 3 ఏళ్ళైనా జైల్లో పెట్టాలని కేసు పెట్టారు. అది కూడా నోటీస్ ఇవ్వకుండా జైల్లో పెట్టచ్చు అని కేసు పెట్టారు. మళ్ళీ నోటీస్ ఇస్తే వాళ్ళు ఎవడన్నా నేను పాదయాత్ర చేస్తున్నాం అనుకున్నారు, ఏమనుకున్నారు. సో ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, భావప్రజ్ఞ స్వేచ్ఛ కూడా. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటున్నాడంటే, నేను చేసిన దానివల్ల ఏదో